ఐలన్న గారికి మంత్రి పదవిలో చోటు కల్పించాలని కోరుతా ఉన్నాము. దేశవ్యాప్తంగా మేము ఏ రాష్ట్రంలో తీసుకున్నా మొదట లేదా రెండో భాగంలో మా సంఖ్య ఉన్నది. నిన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లలో ఆగ్రా నుండి ఎంపీగా గెలుపొందినటువంటి ఎస్పీ సింగ్ బఘేల్ గారికి నేషనల్ యానిమల్ హస్బెండరీని వెంటనే ప్రకటించి మా కులాన్ని గౌరవించింది బీజేపీ పార్టీ. అలాగే పక్క రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన 3 రోజులకే పెనుగొండ నుంచి సవితా కుర్వ గారికి మంత్రి పదవిని 3 రోజులకే ప్రకటించి అక్కడ కూడా మా కులాన్ని గౌరవించింది టీడీపీ పార్టీ. అదేవిధంగా వీరందరికంటే ఎక్కువగా కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవిని మాకిచ్చి మా మన్ననలు పొందింది కాంగ్రెస్ పార్టీ అక్కడ. అదేవిధంగా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో వారి సారథ్యంలో దూసుకుపోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో కుర్మలకు 2 సీట్లు ఇచ్చి మా మనసును గెలిచి తను కూడా ముఖ్యమంత్రిగా గెలవడం జరిగింది. అదేవిధంగా ఆ గెలుపులో గొప్ప భాగమైనటువంటి బీర్ల ఐలన్న గారికి సరితక్క గారికి టికెట్ ఇచ్చినందుకు మేమందరం కూడా 51% ఓట్లు వేసి మిమ్మల్ని ముఖ్యమంత్రిగా మీ పార్టీని అధికారంలోకి తెచ్చినందుకు గాను మీరు మాకు మా బీర్ల ఐలన్న గారికి మంత్రి పదవిలో స్థానాన్ని కల్పించి మా మనసులను మా గొర్రెల కాపర్లను కూడా ఈ చట్టసభలలో గౌరవించాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఇక ఈ కుర్మ కులం అనేది మాట మీద నిలబడే కులం అని కొన్ని వేల సంవత్సరాలుగా అందరికీ తెలుసు. అది ఇప్పటికీ కూడా నడుస్తూనే ఉంటుంది. ఈ కాంగ్రెస్ పార్టీలో ఢిల్లీలో ఉన్నటువంటి వారు కూడా మహబూబ్ నగర్ గొర్రెని మెచ్చి ఇక్కడి నుంచి మాంసాన్ని తీసుకెళ్లి ఈ కాంగ్రెస్ పార్టీ పెద్దలు తినేవారంటే అర్థం చేసుకోవాలి. మా గొర్రె కాపరులు ఎంత కష్టపడతారో, ఎంత చక్కటి మాంసాన్ని ఈ దేశానికి వేల సంవత్సరాలుగా అందిస్తూ ఉన్నారు. అట్టి కష్టపడుతున్నటువంటి పాలమూరులో ఉన్నటువంటి ఇదే మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 353 ఎకరాల గొర్రెల పరిశోధన కేంద్రం ఇప్పుడు ఏ దిక్కు తోచకుండా అతలాకుతం అవుతా ఉన్నది. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అదే ఉమ్మడి జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి గెలుపొంది వారు ప్రత్యేక దృష్టి పెట్టి అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి మమ్మల్ని గౌరవించి గొర్రెల పరిశోధన కేంద్రాన్ని ఆదుకోవాల్సిందిగా వారికి విన్నపిస్తా ఉన్నాము. ముఖ్యంగా మేమందరము ఏకకంఠంతో చెప్తా ఉన్నాము, బీర్ల ఐలయ్య గారికి కనుక మీరు అన్ని రాష్ట్రాలలో మా కులానికి ఇచ్చినట్టుగానే వెంటనే మంత్రి పదవిని కల్పిస్తే మేమందరము మీకు గుండె ధైర్యంగా మీకు అండగా ఈ జాతి నిలబడతాదని తెలియజేస్తూ ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ క్షణార్థి తెలియజేస్తున్నాను. గుర్తింపు లభిస్తుందని చెప్పి మల్లన్న క్షేత్రాలలో బండారు సాంప్రదాయాన్ని కొనసాగించాలని, మరొక విషయం ఆ గుళ్ళల్లో ఒగ్గు పూజారులకు మినహాయించి అగ్రవర్ణాలు అంటే మనకు బ్రాహ్మణులు కావచ్చు, ఇంకా కొంతమంది పూజారులను అందులో నియమించి ఒగ్గు పూజారులను అవమానపరిచే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఏ గుడి సాంప్రదాయం ఆ గుడికి కాపాడి మల్లన్న సాంప్రదాయాలను బండారు సాంప్రదాయాలను కాపాడాలని విజ్ఞప్తి చేసుకుంటూ ఒగ్గు పూజారులకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటూ అత్యంత అమాయకత్వం గల కులాన్ని మీరు హక్కున చేర్చుకొని రాజకీయంగా సామాజికంగా కాపాడుకుంటే రేపు ఒక పాలిచ్చే ఆవులాగా మీకు చేదోడు వాదోడుగా ఉంటుందని చెప్పి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఉన్న నాయకులందరికీ హృదయపూర్వక శనార్థులు. వాస్తవానికి మనం ఇలా ప్రెస్ మీట్లు పెట్టి అడిగే వరకు తేవడం అనేది కొద్ద దౌర్భాగ్య పరిస్థితి. మనకు 2 టికెట్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఎంత చిత్తశుద్ధితో పనిచేసినాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి దాదాపు 20% కుర్మలమే కారణమని తెలిసినప్పటికీ వీరు ఈరోజు మనకున్నటువంటి ఏకైక ఎమ్మెల్యే బీర్ల ఐలన్న గారిని క్యాబినెట్లోకి తీసుకోవడానికి ఎందుకు సంకోచిస్తున్నారు అనేది తెలియని ప్రశ్న. సోదరులారా, అందరికీ తెలిసిన విషయమే, గత 40 సంవత్సరాలుగా కుర్మలకు ప్రాధాన్యత లేదని మనం ఏదైతే ఈరోజు మనకు ఏ పార్టీ టికెట్ ఇస్తే దానికి కట్టుబడి అందరం పనిచేస్తామని మన తెలంగాణలో ఉన్నటువంటి లక్షలాది మంది కుర్మలం సంఘటితమై కాంగ్రెస్ టికెట్లు ఇచ్చింది. ఈరోజు కాంగ్రెస్ని మనం అధికారంలోకి తేవాలని ప్రతి గ్రామాన తెలంగాణ వ్యాప్తంగా గట్టిగా పనిచేయడం జరిగింది. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ను అధికారంలోకి తేవడం జరిగింది.
అంత నిర్దిష్టంగా పనిచేసిన మా కుర్మలను ఎందుకు విస్మరిస్తున్నారు అనేది అన్ని పార్టీల తీరున ఈరోజు టికెట్లు ఇచ్చి టికెట్ల ఎర చూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, మరి గొల్లలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఈరోజు ఎవరు లేరు. ఇన్ని రోజులు కుర్మ మరియు గొల్లలకు కలిపి కంపల్సరీ ఒక క్యాబినెట్ లో మినిస్టర్ ఉండేవాడు. ఈ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గొల్లలకు ఇవ్వలేదు మరియు కుర్మలకు ఇవ్వలేదు. ఎందుకు ఇంత వివక్ష చూపుతుంది? ఇప్పటికైనా గ్రహించాలి, మా కుర్మలు ఎంత నిస్వార్థంగా పనిచేస్తారనేది మొన్నటి ఎలక్షన్లో చూసిరు. రాబోయే ఎలక్షన్లో కూడా మేము మీకు కట్టుబడి ఉండి మా మన్నలను మీరు పొందాలంటే తప్పకుండా ఇప్పుడు రేపు జరగబోయే విస్తరణలో బీర్ల ఐలయ్య గారికి మంత్రి పదవి ఇవ్వాలి. లేనట్లయితే మేము ఎంత ఓపికతో ఉంటామో అంత ఆగ్రహంగా కూడా పనిచేస్తామని తెలియజేస్తున్నాం. తప్పకుండా రాబోయే మంత్రి పదవి విస్తరణలో బీర్ల ఐలయ్య గారికి మంత్రి పదవి ఇచ్చినట్టయితే తెలంగాణ వ్యాప్తంగా కుర్మలమంతా ఆందోళన బీసీ సంఘం కూడా ఈరోజు బీర్ల ఐలయ్య గారికి మంత్రి పదవి ఇవ్వాలని మద్దతు పలకడం జరుగుతుంది. మాకున్న ఏకైక ఎమ్మెల్యేను మాకు ఒక గాడ్ ఫాదర్ గా భావించి తెలంగాణలోని 40 లక్షల మందికి అతనే ఒక లీడర్ గా చూస్తున్నటువంటి సమయంలో తనని తప్పకుండా మంత్రి పదవికి తీసుకోవాలి. లేనట్లయితే కుర్మల ఆగ్రహానికి గురై రాబోయే రోజుల్లో పార్టీ పతనానికి కూడా ఇది దారి తీస్తుందని హెచ్చరిస్తున్నాం. ఈ ఒక మంత్రి పదవితోనే కాదు, రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా కుర్మలకు టికెట్ ఇస్తే తప్పకుండా గెలిచే సత్తా ఉంది. కావున అధికార పార్టీలో ఏళ్ల తరబడి అధికారం లేకపోయినా పార్టీలో పనిచేసిన కుర్మలు ఉన్నారు. వాళ్ళందరికీ గుర్తించి ఎవరెవరి స్థాయిలో వారికి కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, మిగతా మార్కెట్ కమిటీ చైర్మన్లు కావచ్చు, రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లో కూడా మా కుర్మలకు ప్రాధాన్యత ఇచ్చి టికెట్లు ఇచ్చినట్టయితే తప్పకుండా వారిని గెలిపించుకోవడమే కాదు, కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉంటూ ఎల్లవేళలా మా సపోర్ట్ ఉంటుందని తెలియజేస్తూ, లేనట్లయితే మా ప్రతాపం కూడా చూపించి మొన్న బీఆర్ఎస్ కు ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదని మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రెస్ మీట్లు పెట్టి పిలుపునిచ్చి బీఆర్ఎస్ ఓటమికి కారణమైన కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కారణమైన రాబోయే రోజుల్లో మమ్మల్ని విస్మరించినట్టయితే కాంగ్రెస్ ను కూడా మేము ఓడించడానికి వెనుకాడమని హెచ్చరిస్తూ తప్పకుండా ఆ పరిస్థితి రాకుండా చూస్తున్నారని కాంగ్రెస్ పెద్దలు గ్రహించాలని తెలియజేస్తూ రాబోయే మంత్రివర్గ విస్తరణలో తప్పకుండా మేము అడగక ముందే ఇచ్చేది ఉండే, అడిగే వరకు వచ్చింది, ఇప్పటికైనా తప్పకుండా ఇస్తారని ఆశిస్తున్నాం. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా మా వాటా మేము సాధించేందుకు గట్టిగా జేఏసీ నాయకులతో కలిసి ప్రయత్నిస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై కుర్మా. విలేకరులందరూ కూడా నమస్కరిస్తూ ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలో ఏదైతే సమావేశం ఏర్పాటు చేశారో అడిగితే అన్నం పెడతారు అమ్మ అన్నట్టుగా అడిగిందే పెట్టదు మన సామెత నిజం చేస్తూ బీర్ల ఐలయ్య సామాజిక వర్గానికి సంబంధించి గొర్రె కాపర్ల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, అన్ని వర్గాల మద్దతుతో ఇవాళ నాయకుడు ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెడుతున్న సందర్భంలో అతని సరైన న్యాయం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన మంత్రి పదవి కేటాయించాలని ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ మనవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను.